ఈరోజు ప్రధానంగా అన్ని పత్రికల్లో చూసుకుంటే ప్రధాన వార్తలు హెడ్లైన్స్. ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే కాంగ్రెస్ పార్టీలో రెడ్ల పెత్తనం మీద బీసీ నేతలు విరుచుకుపడుతూ ఉన్నారు. ఒక రకంగా తిరుగుబాటు అని చెప్పొచ్చు దీన్ని. దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణపై మరోసారి దుమారం చెలరేగుతోంది. మంత్రివర్గ విస్తరణలో భాగంగా తనకు పదవి రాకుండా జానారెడ్డి అడ్డుకుంటున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటీవల కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ మరుసటి రోజే వివేక్ కుటుంబం తనకు కేబినెట్లో చోటు దక్కకుండా ప్రయత్నిస్తుందని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆ లిస్టులో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి చేరినట్లుగా ఓ లేఖ బయటకు వచ్చింది. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి రాకుండా రెడ్డి నేతలు అడ్డుపడుతున్నారని, మా నేతకు మంత్రి పదవి ఇవ్వకుంటే మీ సంగతి చూస్తామంటూ ముదిరాజ్ సంఘాల నాయకులు లేఖలో హెచ్చరించారు. ఎమ్మెల్యే టికెట్ కోసం 10 కోట్లు ఇచ్చామని మంత్రి పదవి కోసం 100 కోట్లు ఖర్చు పెట్టామని, తీరా మంత్రి పదవి వచ్చే సమయానికి అడ్డుపడుతున్నారంటూ వాకిటి శ్రీహరి అభిమానులు ముదిరాజ్ సంఘం నాయకులు లేఖలో రాసిరు. వాళ్ళు మంత్రివర్గ విస్తరణ తెర మీదకి వచ్చినప్పుడల్లా వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ఖాయం అని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది. అయితే మొన్నటికి మొన్న కూడా మంత్రివర్గ విస్తరణలో వాకిటి శ్రీహరి పేరుంది. రేవంత్ రెడ్డి కూడా ఆయనకు అనుకూలంగా ఉన్నాడని చెప్పేసి వార్తలు వచ్చినాయి, చర్చ జరిగింది. కానీ తాజాగా వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ఇచ్చే విషయంలో కొంతమంది రెడ్డి నేతలు అడ్డుపడుతున్నారని చెప్పేసి వాళ్ళు శ్రీహరికి ఆయన 10 కోట్లు ఇచ్చి ఎమ్మెల్యే టికెట్ కోసం 10 కోట్లు ఖర్చు పెట్టినాం, మంత్రి పదవి కోసం 100 కోట్లు ఖర్చు పెట్టినాం, తీరా పదవి చేతికి వచ్చే సమయానికి అడ్డుపడుతూ ఉన్నారు కొంతమంది రెడ్డి నేతలు. బీసీ నేతలకు ఇట్లనే అడ్డుపడితే కనుక ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తాం, మా తడాకేందో చూపిస్తామని చెప్పేసి నిన్న కొంతమంది ముదిరాజ్ సంఘం నాయకులు ఒక లెటర్ అయితే రాశారు. మరోవైపు రెడ్డి నేతనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కూడా మంత్రి పదవి రాబోతుంది అనుకున్న టైంలో అటు జానారెడ్డి లేఖ రాసిండు, ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కొంత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇస్తే తన భార్యకు కూడా ఇవ్వాలని చెప్పేసి ఒక పట్టుబట్టడంతో అటు ఆయన పదవి కూడా కొంత మంత్రి పదవి ఇస్తారా ఇయ్యాలనేది బ్రేక్ పడింది. మరోవైపు నాకు మంత్రి పదవి ఇవ్వడానికి అన్ని అర్హతలు ఉన్నాయి, మంత్రి పదవికి నేను అర్హుణ్ణి, కానీ అన్ని పార్టీల్లో అటు బీజేపీలో బీఆర్ఎస్లో తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి వివేకు నా మంత్రి పదవికి అడ్డుపడుతుందని చెప్పేసి ప్రేమ్ సాగర్ రావు, కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కూడా కామెంట్ చేశారు. మరోవైపు అటు మల్రెడ్డి రంగారెడ్డి కూడా ఈ మంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేస్తుంటే ఇంకా అద్దంకి దయాకర్ కూడా ఆశలు ఉన్నాయి, కానీ మొన్ననే ఎమ్మెల్సీ సీట్ ఇచ్చినందుకు ఇప్పుడు ఆ మంత్రి పదవి మీద ఆయన నోరెత్తలేకపోతున్నాడు. దీంతోపాటే చాలామంది రాష్ట్రంలో బీసీ ఎమ్మెల్యేలు మంత్రి పదవి వస్తుందా అని చెప్పేసి తమ వంతుగా ప్రయత్నాలు చేస్తూ అటు ఢిల్లీ చుట్టూ, ఏఐసిసి చుట్టూ, ఇటు పిసిసి చుట్టూ, అటు రేవంత్ రెడ్డి చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఫైళ్ళు పట్టుకొని వాళ్ళు ఆ మంత్రి పదవి ఎట్లయినా చేసుకోవాలని చెప్పేసి పైరవీలు లాబింగ్లు చేస్తూ ఉన్నారు. ఇదే నేపథ్యంలో ఎవరైతే బీసీ నేతలు ఉన్నారో వాళ్లకు మంత్రి పదవి వచ్చే క్రమంలోనే రెడ్డి నేతలు అడ్డుపడి వాళ్ళకి ఇవ్వద్దు మాకు ఇవ్వాలి, దానికి సంబంధించిన ఏదున్నా మేము చూసుకుంటామని చెప్పేసి కొంత రాజకీయం చేస్తున్నారు. ఈ క్రమంలో బీసీ సంఘాల బీసీ సామాజిక వర్గం నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు అందరూ కూడా మా మంత్రి పదవులకి రెడ్డి నాయకులు కనుక అడ్డం వస్తే వాళ్ళకి మా తడాకేందో చూపిస్తాం, ఎందుకంటే ఆ పార్టీలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు అత్యధికంగా ఉన్న బీసీలకు న్యాయం జరగకుండా కావాలని రాజకీయంగా ఎదగకుండా తొక్కాలని చూస్తే ఖచ్చితంగా తిరగబడతామని చెప్పేసి కొన్ని లేఖలో కొంత డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చినట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అయితే ఈ లేఖ ఫేక్ లేఖ అని చెప్పేసి మరో ముదిరాజ్ సంఘం నాయకులు అంటూ ఉన్నారు. ఆ లేఖ మా సంఘానికి సంబంధించింది గారు, వాళ్ళు పర్సనల్గా ఇచ్చినారని చెప్పేసి ఆయన అంటారు. అయితే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ఇవ్వద్దని, ఆయన చాలా అక్రమాలు చేస్తున్నారని చెప్పేసి కొంతమంది వ్యతిరేకంగా లేఖలు రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా రెడ్డి నాయకుల హస్తం ఉంది దీని మీద, కాబట్టి దీన్ని ఖండించాలి. బీసీ నాయకులను బీసీ బిల్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్పిందో స్థానిక సంస్థల్లో 42% బీసీలకే అవకాశాలు ఇస్తామని చెప్పేసి చెప్పిందో అటువైపు స్థానిక సంస్థల వరకే బీసీలను పరిమితం చేస్తారా, మంత్రివర్గంలో కూడా బీసీలకు ఛాన్స్ ఇచ్చి ఆ బీసీ బిల్లుకు వారు ప్రవేశపెట్టినటువంటి బీసీ బిల్లుకి ఒక గౌరవం తెస్తారా అనే చర్చ కూడా ఇప్పుడు మొదలైంది. సొంత పార్టీలోనే ఇలాంటి తిరుగుబాటు వస్తున్న క్రమంలో మరోవైపు అదే పార్టీ నుంచి అగ్రకుల నేతలు రెడ్డి నేతలు బీసీలకు మంత్రి పదవులు ఇవ్వకుండా చేస్తున్న ఈ లాబింగ్ ఇదంతా కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మరి తిరుగుబాట్లు
ఈ తొక్కుబాట్లు అణచివేత అనేది ఎంతవరకు కొనసాగుతుంది, కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది, మంత్రివర్గ విస్తరణ సమయానికి ఫలితం ఎలా ఉండబోతుంది, బీసీలకు అందులో చోటు దక్కుతుందా లేక ఇదే రాజకీయం రెడ్డి రాజకీయం అని ఏదైతే రాష్ట్రంలో చర్చ జరుగుతుందో అదే ముందర పడుతుందా చూడాలి. ఇక దాంతోపాటే అఘోరి శ్రీవర్షిన